ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్లో గ్లేషియర్ మీద ల్యాండింగ్ చేసామండి. అక్కడ అది యాంకరేజ్ నుంచి కార్లో డ్రైవ్కి వెళ్ళి అక్కడ నిక్ రివర్ అనే ఊర్లో ఒక లాడ్జ్లో ఉన్నాం అనమాట. ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే హెలికాప్టర్ టూర్ బుక్ చేసుకున్నాం. అక్కడ డాగ్ స్లెడ్జింగ్ కూడా ఉంటుంది. స్లెడ్డింగ్ కూడా ఇన్ కేస్ వింటర్లో వెళ్తే మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి లేదు. సో అది నిక్ గ్లేషియర్ ల్యాండింగ్ అలాస్కా హెలికాప్టర్ టూర్స్ అని సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్లో వస్తుంది. ఆ రోజు వెళ్ళాము. అసలు ఎంటైర్ అలాస్కా ట్రిప్ గురించి ఇంకో వీడియో చేస్తాం, కానీ జస్ట్ ఇది ఒక స్నీక్ పీక్ అనుకోండి. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ యునీక్ ల్యాండ్స్కేప్స్ అంటే చాలా ప్రపంచంలో చాలా చూసామండి. యూరోప్ వెళ్ళాం, యుఎస్, ఇండియా అన్నీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. కానీ అలాస్కా మాత్రం ఒక నేను నా జీవితంలో చూడనంత ప్రత్యేకమైన ప్లేస్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫర్ ఎవర్ ఉండడానికి అయితే కాదు, కానీ ట్రిప్కి అయితే మాత్రం అమేజింగ్ ప్లేస్ అండి. మస్ట్ వాచ్, ఒక్కసారైనా మస్ట్ వెళ్ళాలి లైఫ్లో. మేము పిల్లల్ని పెద్దగా మళ్ళీ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఒక 11-12 డేస్ ట్రిప్ చేసాం. వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ వాజ్ దిస్ హెలికాప్టర్ రైడ్ ఆన్ గ్లేషియర్స్ అండి. తప్పక చేయాలి. మొత్తం వీడియో ట్రిప్ మొత్తం పోస్ట్ చేసి ఐటినరీ కూడా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, 4 డేస్ అయితే ఏం చేయొచ్చు, 1 వీక్ టైం ఉంటే ఏం చేయొచ్చు, 10 డేస్ 12 డేస్ టైం ఉంటే ఏం చేయొచ్చు, అన్నీ కూడా ఇంకో వీడియో చేసి పెడతాం. వీడియో చేస్తున్నావా? ఏం మాట్లాడాలి? ఇట్స్ బ్యూటిఫుల్ ఓవర్ హియర్. Let's take a picture now. ఇదేమో బోట్లో వెళ్ళేది. ఒక చిన్న సైజు బోట్ అని కాదు, షిప్ అంత పెద్దది కాదు, కానీ ఒక చిన్న సైజు బోట్లో వెళ్ళి చూసిన గ్లేషియర్. అసలు ఎన్ని రకాలుగా గ్లేషియర్ చూసామో మేము చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. హెలికాప్టర్లో వెళ్ళాం, బోట్లో వెళ్ళాం, హైక్ చేసుకుని వెళ్ళాం. అమేజింగ్ అండి, చూడండి.